లంకలో ఒక మహాకాయుడు, అపారమైన శక్తితో జన్మించిన రాక్షసుడు. అతనే కుంభకర్ణుడు. శక్తిని సంపాదించడానికి అతను ప్రపంచాన్ని వదిలి ఘోరమైన తపస్సులో మునిగిపోయాడు. ఆ తపస్సు అంత భయంకరంగా ఉంది, దేవలోకానికే భయం వేసింది. ఇతను అమరత్వమడిగితే, ఇంద్రాసనం కోరితే అని ఆలోచిస్తూ దేవతలు కంపించిపోయారు, అందులో ముఖ్యంగా ఇంద్రుడు. అప్పుడు ఒక యుక్తి ఆలోచించారు. విద్యల దేవత అయిన సరస్వతీదేవి కుంభకర్ణుడి నాలుకపై కూర్చుంది, అతను పలికే మాటలను మార్చటానికి. తపస్సుతో సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలి అని అడిగాడు. కుంభకర్ణుడు ఇంద్రాసనం అని అడగాలనుకున్నాడు, కాని సరస్వతి ప్రభావంతో నిద్రాసనం అని పలికాడు. ఒక్క మాట తప్పు అతని విధిని పూర్తిగా మార్చేసింది. బ్రహ్ముడు వరమిచ్చాడు, నువ్వు 6 నెలలు నిద్రపోతావు, 1 రోజు మాత్రమే మేల్కొంటావు. అంతటి శక్తి ఉన్న మహాకాయుడు తన జీవితాన్ని నిద్రలోనే గడపాల్సి వచ్చింది. రామాయణ యుద్ధంలో కూడా సమయానికి లేవలేకపోయాడు. లేచినప్పుడు యుద్ధం అతని కోసం వేచి ఉంది. చివరికి రాముడు చేతిలో పడిపోయాడు. ఒక్క తప్పు మాట ఒక మహాయోధుడి జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది.